సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిక్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి ఇంకొక మోటివేషన్ స్పీచ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాడు ఈ కార్తిక్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సక్సెస్, కెరియర్, ఇంకా మనీ. సో దీని మీద నేనైతే మాట్లాడబోతున్నాను. సో అందరూ ఖచ్చితంగా ఈ షార్ట్ని పూర్తిగా చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా ఇప్పుడున్న ఈ టైంలో మనకైతే సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ లేనిదే మనకైతే మనీ అయితే రాదు. సక్సెస్తోనే మనీ వస్తుంది కాబట్టి మనమైతే చాలా అంటే చాలా కష్టపడితే కానీ మనకి సక్సెస్ రాదు. కొంతమందికి వచ్చేసి కొంచెం కష్టపడితేనే వాళ్ళకైతే సక్సెస్ అనేది అయితే వస్తుంది. సో దాన్ని ఏమంటారు అంటే లక్. సో మనం చూసుకున్నట్లయితే సక్సెస్ ఈజ్ నాట్ లక్, ఇట్స్ ఏ డైలీ హ్యాబిట్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ బీయింగ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. సో వేకప్ అర్లీ ఆర్ వాచ్ సంథింగ్ ఎల్స్ టు టేక్ యువర్ ప్లేస్. సో మనము చాలా అంటే చాలా పాజిటివ్ మైండ్తో మనమైతే డేని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, తొందరగా లేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనమైతే ఇప్పుడున్న ఈ లైఫ్లో మనము ఇప్పుడు పరిగెత్తితేనే మనము ఫ్యూచర్లో చాలా హ్యాపీగా అయితే ఉంటాం. ఎందుకంటే లైఫ్ ఒక వార్ లాంటిది కాబట్టి మనం ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి. మనతో మనమే యుద్ధం చేయాలి, మధ్యలో వచ్చిన వాళ్ళతో కూడా యుద్ధం చేయాలి. సక్సెస్ కోసం మనం ప్రతిరోజు పరిగెత్తూనే ఉండాలి, ఎక్కడే కానీ ఆగకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, సిచ్యువేషన్స్ వచ్చినా, మనకు ఏమొచ్చినా కూడా మనమైతే చాలా అంటే చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కొని మనమైతే పరిగెత్తాల్సి ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది, మనీని సంపాదించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనీ ఉంటేనే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది ఇస్తారు. ఎందుకంటే మనీ మన ఒంటి మీద కనబడితే ఆ రెస్పెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్ని ఫీల్ అవ్వడానికి చాలామంది అయితే మంచి వేలో సంపాదిస్తారు, కొంతమంది వేరే వేలో సంపాదిస్తారు. అది మీకు అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మంచి వేలోనే సంపాదించండి. ఎందుకంటే మంచి వేలో సంపాదిస్తే మనకి జీవితాంతం ఆ డబ్బు అయితే మనకు ఉంటుంది అండ్ ఏ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉంటుంది. చాలా హ్యాపీగా మనమైతే లైఫ్ని ముందుకి లీడ్ చేయగలం. సో స్మార్ట్ వర్క్ బీట్స్ హార్డ్ వర్క్ వెన్ ఇట్ ఈస్ కాన్సిస్టెంట్. సో మనము ఎప్పుడైనా సరే స్మార్ట్ వర్క్ అనేది అయితే చేయాలి. అంటే మనము మన ఫేస్లో స్ట్రెస్ అనేది కనపడకూడదు. స్మార్ట్గా వర్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. అలాగని స్మార్ట్గా చేయడం అంటే తగ్గించి చేయడం కాదు, స్మార్ట్గా చేస్తూనే హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఫేస్లో కనపడుకోకుండా అయితే చేయాలి. అప్పుడే మనకైతే సక్సెస్ అనేది చాలా అంటే చాలా తొందరగా వస్తుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో మనము యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. సో మన నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఏదైతే ఉంటుందో అదే మన నెట్వర్క్. సో దాన్ని మనం యూజ్ చేసుకొని పైకి అయితే రావాలి, వాళ్ళని కూడా పైకి తీసుకెళ్ళాలి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.